నెల్లూరులో ఒక సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కాల్పులు జరపాల్సొచ్చింది నిందితుల మీద. నిందితులు పోలీసుల మీద దాడి చేశారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ సీరియస్‌గా గాయపడి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. అసలు ఇది ఈరోజు మార్నింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. సో, ఈ సంఘటన యొక్క పూర్వాపరాలేంటి? దీని వెనక ఉన్న గ్యాంగ్స్ ఎవరు? వాళ్ళు ఎందుకు ఈ స్థాయిలో రెచ్చిపోతుంటే కూడా ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఫ్రైడే నెల్లూరు రూరల్ మండలం దగ్గర వేదాయపాలెం అని ఉంది. ఆర్‌డిటి కాలనీ ఉంది. ఆ కాలనీలో ఒక ఎలక్ట్రీషియన్ అబ్బాయి ఉన్నాడు. పెంచలయ్య 38 ఇయర్స్. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయన రూరల్ గ్రామం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఇక్కడ ఎలక్ట్రిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకి కొంత వామపక్ష భావజాలం పట్ల ఆసక్తి ఉంది. దాంతో అతను సిపిఎంలో చేరి కొద్దిగా పాటలు అవి పాడగలడు అబ్బాయి. అందుకని ప్రజానాట్య మండలిలో చేరి పనిచేస్తూ ఉన్నాడు. పాటలు పాడుతూ సిపిఎం సభలు వాటిలో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాడు. అతను దాంతోపాటు వాళ్ళ కాలనీలో గ్రామాభ్యుదయ కమిటీలో కూడా మెంబర్గా ఉండి యాక్టివ్గా గ్రామ అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే అబ్బాయి ఆ ఏరియాలో ఏంటంటే గాంజా బాగా ఎక్కువ విచ్చలవిడిగా గాంజా దొరుకుతూ ఉంది. చాలామంది యూత్ గాంజాకి అలవాటు పడిపోయి గాంజా తీసుకొని రకరకాల పెట్టి క్రైమ్స్, ఆడపిల్లల్ని వేధించడం ఇలాంటివంతా జరుగుతుంటే ఈ పెంచలయ్యే వాళ్ళని గాంజా బ్యాచ్ని అడ్డుకోవడం, దానికి బానిసలు అవుతున్న వాళ్ళని చైతన్యవంతం చేయడానికి వాళ్ళని పాటలు పాడడం, వాళ్ళకి నచ్చ చెప్పడం, మీరు ఇలా చేయొద్దని అని చెప్పడం, ఇలాగా ఓవరాల్గా గాంజా బిజినెస్కి ఇతను అడ్డుపడుతుంటే ఇతన్ని ఎలాగన్నా తొలగించాలి, లేకపోతే మన గాంజా బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి ఆ గాంజా బిజినెస్ని నడిపే అరవ కామాక్షమ్మ అనే ఒక మహిళ గ్యాంగ్ లీడర్గా ఉంది. ఈ మొత్తం ఈ దందాని, గాంజా దందాని అరవ కామాక్షమ్మ అనే మహిళ నడుపుతుంది. ఆమె కింద చాలామంది పనిచేస్తున్నారని చెప్తున్నారు. సో, ఆమె ఇతన్ని చంపాలని డిసైడ్ అయింది. ఒక గాంజా బ్యాచ్ని ఆమె ఆర్గనైజ్ చేసింది. 9 మంది బ్యాచ్ని ఆమె రప్పించి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి మీరు వీడిని చంపేయండి, లేకపోతే మన బిజినెస్ ఇక్కడ నడవదని చెప్పి వాళ్ళకి చెప్పింది. ఈ అబ్బాయి ఫ్రైడే తన 2 పిల్లల్ని తీసుకొని స్కూటీ మీద వెళ్తూ ఉంటే అక్కడ వేదాయపాలెం దగ్గర అటాక్ చేశారు. చేసి కత్తులతో పొడిచారు. ఆ అబ్బాయి అప్పటికి తప్పించుకొని పారిపోయి పరిగెత్తూ ఉంటే వీళ్ళు చేజ్ చేసి పట్టుకొని పట్టపగలు అందరూ చూస్తాను అని చంపేసి వెళ్ళిపోయారు. సో, దాంతో ఇప్పుడు సిపిఎం నాయకులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకుడు గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతుంటే తనని చంపేశారని చెప్పి దాంతో పోలీసులు రంగంలో దిగి పట్టుకోవాలనుకున్నారు. ఈ 9 మంది గ్యాంగు అక్కడ కోవూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నారు వీళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు వెళ్ళి వాళ్ళని సరెండర్ అవ్వండి అని చెప్తే వాళ్ళు కత్తులతో వచ్చి వీళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు. ఆ దాడిలో ఒక ఆదినారాయణ అనే ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వీళ్ళు ఇమ్మీడియట్గా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో జేమ్స్ అనే ఒక గంజాయి దుండగుడు మోకాల దగ్గర దెబ్బ తగిలింది. అతను పడిపోయాడు. ఎప్పుడైతే అతను కూలిపోయాడో మిగతా బ్యాచ్ పారిపోయారని చెప్తున్నారు. సో, ఇప్పటికి కూడా 8 మంది అయితే పరారులో ఉన్నారు. ఈ జేమ్స్ని, గాయపడిన ఆదినారాయణ కానిస్టేబుల్ని ఇద్దరిని కూడా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు.